హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే స్పెషల్ డిష్ అనమాట. నాకు ఎంతో ఇష్టమైన పులిహోర. రైస్ అయితే కడిగి పెట్టుకొని ఆవాలైతే ఉప్పు వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్లా అయితే చేసుకోవాలి. తర్వాత వాటర్లో చింతపండు అయితే నానబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పేస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్లో వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలతో పాటు గుళ్ళు కూడా అయితే వేయించుకోవాలి. తర్వాత లైట్గా ఆవాలు జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఒకసారి అన్నం అయితే ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. అన్నం అయితే బాగా బాయిల్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే రైస్ అయితే కుక్ అయిపోయిందండి. దీంట్లోకి కరివేపాకు ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్న మిశ్రమంలో చింతపండు గుజ్జు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకున్న రైస్ అయితే దింపేసుకుని ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పులిహోర అయితే రెడీ. ఈ పులిహోర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.